నాన్న రండలుడు మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏ అంత ఖాళీగా ఉన్నారా? ఏమండి ఫీల్ అవుతారు. అవునా మావయ్య గారు మీ ఫీల్ అయ్యారా? అబే అదేం లేదమ్మా. నేను చెప్పలే మీ నాన్నకి ఫీలింగ్స్ అలాంటివి ఏం లేవని. ఏంటండి మీరు? పర్లేదమ్మా, అల్లుడే కదా, ఆ మాత్రం ఎట్కారం ఉంటుంది. రండలుడు పైకి వెళ్దాం. క్యాచ్ ఇట్. అల్లుడు వస్తున్నాడని మా ఇల్లు బాగానే సర్దురు పెట్టాడు. అల్లుడు చెప్పుంటే స్టేషన్ కారు పంపించేవానిగా. అడుక్కోవాలా మిమ్మల్ని? మాత్రం తెలియలేదా అల్లుడు వస్తుంటే కార్ స్టేషన్ పంపించాలని? మళ్ళా డైలాగు. సారీ అల్లుడు, కాల్ చేస్తే కార్ పంపిస్తుండే, ఇన్ఫార్మ్ చేసి ఇన్నోవా పంపిస్తా అని. ఏంటల్లుడు వచ్చి రాగానే కోపడుతున్నావు? అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు తెలుసా? ఇక్కడ అల్లుడు అడగపోయినా అన్ని పెట్టాలి. అన్నం తింటావా అల్లుడు? పంచా సాఫ్ట్వేర్ అల్లుడు ఇక్కడ 12 lakhs ప్యాకేజ్. వేస్తే గీస్తే జోకులు నేనేయాలి, మీరు కాదు. అమ్మా ఇక్కడ నేను కూడా ఉన్నాను, కొంచెం నన్ను కూడా పట్టించుకోండి నాన్న. ఉండవే, నువ్వు సిటీ బస్ లాంటి దానివి, వస్తుంటావు పోతుంటావు. కానీ అల్లుడు కొలంబస్ లో అంటాడు, ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటాడు. అల్లుడు నీకు ఇష్టమని గారెలు బూరెలు సెకినాలు చకోడీలు అన్ని చేశాను అల్లుడు. కచ్చికాయలు చేశారా? అయ్యో అదొక్కటే చేయలేదు అల్లుడు. వెరీ పువర్. అత్తయ్య గారు కొంచెం ఇక్కడ రండి. ఏంటల్లుడు? అడుక్కోవాలా మిమ్మల్ని? అడుక్కోవాలా మిమ్మల్ని? ఏ మాత్రం తెలియలేదా మీకు అల్లుడు కచ్చికాయలు ఇష్టమని? నువ్వు వెళ్ళేలోపు చేసి పెడతాను అల్లుడు. ఏ అప్పటిదాకా చేయరా? అయితే రేపు మార్నింగ్ చేసి పెడతాను అల్లుడు. వాళ్ళ నైటే చేయండి. ఓకే అల్లుడు. అల్లుడు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోవాలడు. యువర్ రైట్ మామయ్య. డ్రెస్ అంటే గుర్తుకొచ్చింది, పండగ బట్టలు పెడుతున్నారుగా. నువ్వేమో కొత్త అల్లుడు పండగకి బట్టలు పెట్టడానికి? ఏంటమ్మా మీ ఆయన? రావే పోదాం. ఎక్కడికండి? నాకు మర్యాద లేని చోట నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను. మరీ బట్టలు పెట్టేదని వెళ్ళిపోతే బాగోదండి. నా బాధ బట్టల గురించి కాదు. నేను వచ్చి 5 నిమిషాలు అవుతున్నా, మీ వాళ్ళు టీలు తాగుతావా కాఫీలు తాగుతావా అని కూడా అడగట్లేదు. అల్లుడు టీలు కాఫీలు ఆరోగ్యానికి మంచివి కావు. నీకోసం ఆన్లైన్ లో కోకోనట్ వాటర్ ఆర్డర్ పెట్టాను, 5 minutes లో వస్తే తాగేసి. అదేదో బ్లాక్ డాగ్ పెట్టినట్టు బిల్డప్ ఎత్తున్నారు. బొక్కలో కోకోనట్ వాటరేగా. ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వలేడు. సాయంత్రానికి. సాయంత్రం ఏముంది? సాయంకాలం. నిజమా మావయ్య? ఓకే మావయ్య, సరే. నువ్వేంటే అలా దిక్కుమాలిన మొహం వేసుకొని చూస్తున్నావు? పదా లోపలికి వెళ్దాం. చిప్ప ముఖం దానా. ఇదిగో అమ్మా. ఏంటో అల్లుడు. అబ్బా అబ్బా పొద్దునే లేగడం కష్టమైపోతుంది. కాసేపు వాట్సాప్ స్టేటస్ చూద్దాం. ఏంటి ఈరోజు పండగ? ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో పండగ చేసుకుంటున్నాను. వీళ్ళు చేసే మర్యాదలకి నేను ఏమైపోతున్నా ఏంటో. అల్లుడు 5,000 పెట్టుకో. అల్లుడు కొత్త బట్టలు తీసుకో. అయ్యి బాబు ఇది కల్లా నిజమా? ఇదిగోండి స్వీట్. ఏంట్రా ఏమైందండి? ఇల్లరిక మల్లుడిగా మీ ఇంటికి వచ్చినందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరంతా. ఇందులో ప్రేమ ఎక్కడుంది? ఊరుకో పిచ్చి ముఖం దానా, ఇదంతా ప్రేమ కాదా? మీ నాన్న నాకు 5,000 ఇచ్చాడు ఉంచుకోమని. అవి ఇచ్చింది నీకు వాడుకోమని కాదు, ఇంట్లో కిరాణా సామాన్లు తీసుకురామని. మరి అత్తయ్య గారు నాకు కొత్త బట్టలు పెట్టారు పండగని. అల్లుడు అవి కొత్త బట్టలే, కానీ నీవి కావు, నావి. వెళ్ళి చీరలకు ఫాల్స్, బ్లౌజ్ కి బటన్స్ కుట్టించుకొని రా. నువ్వు ఎప్పుడు లేదు నాకు స్వీట్ చేసి ఇచ్చావు కదే. ఓ అదా, యూట్యూబ్ లో కొత్త రెసిపీ చూసి ట్రై చేశానండి, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని. అదేంటి ఇంతకుముందు పిల్లి పెట్టేదానివిగా? ఏంటన్నా నువ్వు? ఓ నేనే మన ల్యాబ్ లో టెస్టింగ్ డాట్ అనుకుంటున్నారానే. ఇల్లరిక మల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అలసుగా చూస్తున్నారు. అల్లుడు ఫీల్ అవ్వకు, సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే. అమ్మో మీతో బయటగా నేను అస్సలు రాను. అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు? లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయించి
వాళ్ళందరికీ స్టఫ్ మందు సిగరెట్లు అన్ని నాతో సర్వ్ చేయించాడు. నన్ను ఒక సర్వర్లా ట్రీట్ చేశాడు. అయ్యో అల్లుడు బాధపడకు. ఏం తింటావో చెప్పు, పండగ కదా ప్రేమగా వండి పెడతాను. మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను. అమ్మేం చేసిందండి? లాస్ట్ టైం మీ అమ్మ ప్రేమతోటి ఏం తింటావు అల్లుడా అని అడిగితే నేను మొహమాటం కొద్ది బిర్యానీ తింటాను అత్తయ్య అన్నాను. అంతే, వారం రోజులు వంటగదిలో ఉన్నా అట్లన్నీ నాతో తోపించింది. చేతులన్నీ ఎంత నొప్పి పెట్టాయో తెలుసా? బాధపడకల్లుడు, పండగ రోజు ఇంటి అల్లుడు ఏడిస్తే ఇంటికి అరిష్టం అంట. థ్యాంక్స్ అత్తయ్య, మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు. కావాలంటే రేపేడు, కానీ ఇప్పుడు వెళ్ళి ఇల్లుడు. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నాను. బయట ఎండ ఎక్కువ ఉంది, చల్లబట్టకు వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు చల్లబడేదాకా నా పనులను మానుకొని కూర్చోమంటున్నాను అంతే కదా? అలా అని కాదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారని. అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో మూలకు కూర్చోమంటున్నారు అంతే కదా? అయ్యో అల్లుడు గారు, ఆయన అలానే అంటారు, మీరు వెళ్ళండి. బృందా, ఓసే బృందా, ఏంటండి? మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. అయ్యో అల్లుడు గారు, నేను అలా అనలేదు. మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా, వెళ్ళమని చెప్పాను అంతే. అంటే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ మీద నా తల పెట్టడానికి వెళ్తున్నానంటే ఆపరా? వెళ్ళమంటారా? అందుకే కదా అల్లుడు నేను ఆపాను. అంటే ఇప్పుడు మీరు నన్ను ఆపే అంత పెద్దోళ్ళు అయిపోయారన్నమాట. కాలికేస్తే మడికి, మడికేస్తే కాలికేస్తాడండి తింగరోడు. చెప్పా కదా వాడు కొంచెం క్రాక్ అని. నా ఉద్దేశం అది కాదలుడు. ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా. పదే వెళ్ళిపోదాం. అయ్యో అల్లుడు గారు, నేను చెప్పేది ఒకసారి నేను వినను, అల్లుడు గారు. నేను వినను. నేను మొనార్క్ని. అయితే వెళ్ళండి, 2 రోజులు పాప ఇక్కడే హ్యాపీగా ఉండొస్తుంది. అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా? నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితోటి. రోజు మీ అమ్మాయిని కొడుతున్నానా? రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితోటి. మీ అమ్మాయిని టార్చర్ పెడుతున్నానా? అల్లుడు, నా భార్య ఉద్దేశం అది కాదు. అంటే మీ ఉద్దేశం అదా? అబ్బా, వాళ్ళ ఉద్దేశం అది కాదండి. నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు, నోరెత్తును. అంటే మా అమ్మ నాన్న కదా, కొంచెం సపోర్ట్ కోసం. సరే, మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటే పుట్టింట్లోనే ఉండు. మెట్టింటికి వచ్చావనుకో మెట్టు తీసుకొని కొడతా. అయ్యో అల్లుడు, అంత మాట అనకండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి. అవునల్లుడు, మీకు నచ్చినట్టు చేయండి. మీకు మాత్రం మేము ఎదురు చెప్పాం. బయట ఎండగా ఉంది, చల్లబడ్డాక వెళ్తాను. నేను చెప్పింది కూడా అదే కదమ్మా. బాగైందా? ఈ సంబంధం వద్దు అంటే విన్నారా? సాఫ్ట్వేర్ సంబంధం సంకలు గుద్దుకున్నారు. సావండి. ఇది చూడు, ఈ చీర బాగుంది. ఇది ఆర్డర్ పెట్టేసుకో అమ్మా. నీకైతే ఇంకా బాగుంటుంది. ఇది చూడమ్మా. బృందా, నేను బయటికి వెళ్ళేసి వస్తా. అట్లా రోడ్ల మీద పడి తిరగకపోతే పెరట్లో మొక్కలు అడ్డంగా పెరిగినాయి, కట్ చేయొచ్చు కదా. హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదు అత్తయ్య. ఇంకా పెరట్లో మొక్కలు అంటారా? ఈసారి మీరు కట్ చేయండి. అంటే నీ కంటికి నేను తోటమాల్లా కనపడుతున్నానా? అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు? అమ్మా, ఆయన ఏం ఖాళీగా లేరు. ఆయనకెవరు పనులు చెప్పకండి, నేను ఒప్పుకోను. నా పెళ్ళామే నువ్వు, బంగారం. పదండి, మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం. బ్యూటీ పార్లరా? నేనేందుకే? ఇప్పుడు నేను క్యాబ్ లో వెళ్ళాలనుకోండి, ఆ డ్రైవర్ కి డబ్బులు ఇవ్వాలి. అదే మీరు వచ్చి డ్రాప్ చేశారనుకోండి, ఆ డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు నాకు ఇస్తావా? కాదండి, పావు బజ్జి కొనుక్కొని తింటాను. మూడు అనుకుంటున్నావా, క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నావా? నాకు రెండు నువ్వే. అయినా ఇంట్లో అరిచే అర్హత, ఎదిరించే హక్కు నాకే ఉన్నాయి, మీకు లేవు. పదండి మూసుకొని. ఏంటమ్మా బయటకు వెళ్తున్నారా? అవును నాన్న. ఎలాగో అల్లుడు ఇంట్లో ఖాళీగా పడి ఉన్నాడు కదా, తీసుకెళ్ళు, సెక్యూరిటీలో బడి ఉంటాడు. సరే నాన్న. అల్లుడు వచ్చేటప్పుడు పతాంజలి తీసుకునిరా. పతాంజలి? ఏ పతాంజలే? అదే మొన్న తీసుకొచ్చావు కదా. ఓ, ఆ పతాంజలియా? అదే ఫుల్. ఫుల్. మరి డబ్బులు? ఆల్రెడీ నీకు ఫోన్ పేలో 2000 పంపించాను. పైన చిల్లర ఏమైనా ఉంటే ఎంజాయ్ చేసుకో. మామయ్య, పతాంజలి ఫుల్లే 2500. మీరు 2000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది? ఆ మిగిలిన డబ్బులు నేను ఇస్తానండి. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అల్లుడు భలే సరదాగా ఉంటాడు కదా. సున్నుండలు, జంతికలు, బొబ్బట్లు. అబ్బా, ఏవండి చూడండి, మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో. ఇవన్నీ ఏం చేయాలో ఏమో. ఓ పని చేయి, వేలేదారిలో బస్సులో అమ్ముకో, చిల్లరన్న వస్తుంది. ఏంటండి మీరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సర్లే కానీ మీ నాన్న ఎక్కడా? హాల్లో ఉన్నారనుకుంటా. ఇవన్నీ నేను తీసుకెళ్ళి తింటా. అత్తం బిజినెస్ బాగుంటది. మావయ్య, కాల్లో ఎవరు? కస్టమర్ కేర్ అమ్మాయా? అత్తయ్య గాని పక్కన పెట్టుకొని మీరు అంత సాహసం చేయరు గాని, ఇంత కాల్లో ఎవరు? నా ఫ్రెండ్ బిజినెస్ పెట్టాడు, టిప్స్ కావాలంటే చెప్తున్నా.
ఆల్రెడీ మీరు సంకనాకపోయారు, మళ్ళీ వాన్ సంకనాకి ఇచ్చడం ఎందుకు? అవునత్తయ్య, మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. మనకి ఆస్తులు ఎంత మాత్రం ఉంటాయి? ఎక్కడ బాబు, బిజినెస్ బిజినెస్ అని మొత్తం ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేశాడు. ఎక్కడో ఒక దగ్గర స్థలం ఒకటి ఉంది బాబు. స్థలమా? ఎక్కడ? అదే బాబు, కోకాపేట హైవేలో ఒకటి ఉంది. ఓడి అమ్మ, మన కోకాపేటలో స్థలం ఉందా? ఏమావా నాకు చెప్పనే లేదు. అదే మన ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ రాలేదు కదా అని. ఇంతకీ ఏ మాత్రం ఉంటది ఒక ఎకరం? ఎకరం ఒక 20 crores ఉండొచ్చు బాబు. ఓడి అమ్మ, 20 కోట్ల! మావయ్య, ఇప్పటికిప్పుడు ఆ స్థలాన్ని అమ్మేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఎందుకలుడు? జస్ట్ సరదా ఫర్ ఫన్. అంటే అది అమ్మాయి పేరు మీద ఉంది. అంటే నాదే. మీదే అల్లుడు, అమ్మేసుకో. అవునా? అయితే అమ్మేద్దాం. అవునా? ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? యాక్చువల్లీ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను, కానీ ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఆర్నమెంట్స్ లాంటివి ఏం లేవు. ఇప్పుడు నా ప్రెస్టేజ్ ఏమవుతుందో ఏంటో. దానికి ఎందుకు బాబు అంత ఆలోచిస్తావు? మామయ్య గారి దగ్గర ఉన్నాయి కదా, తీసుకువెళ్ళు. ఇప్పుడు దాకా నా ఆస్తులు అయిపోయినాయి, ఇప్పుడు నా వస్తువులు మీద పడ్డాడు. అర్థమైంది అల్లుడు, తీసుకో. ఇవ్వండి. సరిపోతాయి అల్లుడు? ఇప్పుడు ఇవ్వాలా? ఇచ్చేసేయండి. ఓకే మావయ్య, నేను వస్తాను. మళ్ళీ ఏమైంది అల్లుడు? హర్రే, క్యాష్ పెట్టుకోవడం మర్చిపోయాను మావయ్య. మామయ్య గారి దగ్గర ఉన్నాయి, తీసుకోవాలి. నేను ఇస్తాను అల్లుడు, నేను ఇస్తాను. ఏంటండి లెక్క పెడుతున్నారు? తీసుకోండి మీరు. నేను లెక్క పెట్టుకుంటానులే మావయ్య. అవి 50,000. అబ్బా, ఏం కాదులేండి, ఎవరికో ఇస్తున్నారా? అల్లుడి గారికే కదా. ప్రశాంతంగా ఏడవడానికి లేకుండా. ఓకే మావయ్య, నేను వస్తాను. మారుస్తానేమో ఇష్టం లేదనుకుంటాడు. అమ్మా అల్లుడు, మావయ్య వచ్చాక తిరిగిస్తావు కదా? అయ్యో మావయ్య, తిరుపతి హుండ్లో వేసిన కానుకలు, అల్లుడికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు మావయ్య. ఉంటానే, బాయ్. నీకు ఇవ్వడం కోసం పుట్టినట్టుంది నేను. అమ్మ, పంచదార 2 kgs. 2 kgs వచ్చింది. కందిపప్పు వచ్చింది. ఉప్పు వచ్చింది. బ్రూ ప్యాకెట్ కూడా వచ్చింది నాన్న. మొత్తం కలిపి 3,000 అయిందమ్మా. అదేంటి, నేను అల్లుడి గారికి 3,500 ఇచ్చాను కదా? నిజమేనా? అంటే కొంచెం పర్సనల్ ఖర్చులుంటే చెప్పి తీసుకోవాలి గాని ఇలా దొంగ లెక్కలేసి తీసుకోవటం ఏంటి అల్లుడు? అంటే మీరు లెక్కలేస్తారని తెలియక. తెలిస్తే దొబ్బెద్దామనే. ఆ తొక్కల 500 దొబ్బేయడం అంటారా? అయినా దాన్ని దొబ్బేయడం అన్నారు, తస్కరించుట అంటారు. ఏంటండి అరుస్తున్నారు? అది అరవడం కాదే, వినమ్రత. సర్లే కానీ డబ్బులు ఇవ్వండి. అంటే లేవే, అయిపోయినాయి. ఏం చేశారు 500? అంటే ఆఫర్లో వస్తే 2 డ్రాయర్లు కొనుక్కున్నా. అమ్మో, 500తోనా? అవన్నీ నాకు తెలీదు, డబ్బులు ఇవ్వండి. ఏంటల్లుడు వాళ్ళతో అన్ని మాట్లాడతావు? వాళ్ళ డబ్బులు మొహం కొట్టేసి. మొన్న ఎలాగ డబ్బులు ఇచ్చాను కదా షాపింగ్ వెళ్తానంటే, ఆ డబ్బులు వాడేసుకో. షాపింగ్ ఏంటి నాన్న? అదేనమ్మా, మొన్న సండే రోజు మీ షాపింగ్కి వెళ్తానంటే అల్లుడికి 5,000 ఇచ్చాను. అదేంటండి, ఇద్దరు సినిమాకి వెళ్తానని చెప్పి షాపింగ్కి ఎప్పుడు వెళ్ళారు? సినిమా తర్వాత షాపింగ్కి వెళ్తానని చెప్పాడే. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళామండి? అంటే మూవీ అయిపోయాక అమీర్పేట్ వీధుల్లో అటు ఇటు తిరుగుతూ. ఏంది? ఆ డజన్ గాజులకి, ఒక చిత్త కమ్మలకి, 2 బొట్టు బిల్లులకా? అప్పటికి అడిగాను నాన్న బిల్ ఎంత అయింది అని. విలువ ఇల్లాల్లో ఉంటుంది కానీ ఇచ్చే గిఫ్ట్ లో కాదన్నాడు నాన్న. దొంగ నొక్కు. ఎందుకు అందరు నా వైపు అట్లా కోపంగా చూస్తున్నారు? అయినా నేను సంపాదించాను మీకోసమే కదా. దానికి సంపాదన ఉండాలి కదా. ఉంది కదా. ఎక్కడ నాన్న? మన వీధి చివర ఒక కర్రీ పాయింట్ ఉంది కదా, అందులో పొట్లాలు కట్టడానికి ఒక మనిషి కావాలంట. రేపటి నుంచి మన బాకీ తీరేంత వరకు అల్లుడు అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఏమల్లుడు, మీ తొక్కల 500 కోసం నన్ను పొట్లాలు కట్టమంటారా? నీ అమ్మ జీవితం, అనవసరంగా డ్రైవర్లు కొనుక్కోకపోయినా బాగుండేది. ఇప్పుడు వాడు రీఫండ్ కూడా ఇయ్యాడు, వేసుకోకపోయినా బాగుండేది కదరా, హాయిగా గాలాడేది. సన్న సుదితో ఆ ప్రొటెక్షన్ కి బొక్క పెట్టేశాం రా. ఇంకా కామరాజ్ గారి కామానికి కామాలు ఉండవు, ఓన్లీ పులి స్టాపే. ఐమ్ సారీ. మీ మామల ఆరి. మదన్ ప్లీజ్. దేనికి ప్లీజు? నువ్వు అసలు నాకు ఫోన్ చెప్తున్నా. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయొద్దా? నేను బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు కావాలి, నేను బాధలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి.